ఓకే. సో, యూఎస్ నుంచి ఎక్కువ సంస్థలు చైనాకు వెళ్తున్నాయి. కారణం ఏందంటే యూఎస్‌లో ఈ కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది ఇయాల ఎక్కువగా ఉంది. దానివల్ల ఆ ఫలాలు పొందడానికి యూఎస్ సంస్థలన్నీ ఇయాల చైనాకు వెళ్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా. సో, ఇది ట్రంప్‌కు నచ్చడం లేదు. రైట్. కాబట్టి అతను ఈ పరస్పర సుంకాలనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకురావడం జరిగింది. సో, ఇదేం కరెక్ట్ ఏం కాదు ఇక్కడ. రైట్. తర్వాత ఇంకొకటేందంటే, ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటున్నది ఈ యొక్క యూఎస్ లోపల. సో, ఇది కూడా ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటేందంటే, ఈ యూఎస్‌కు ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది ఇది చైనాతో. రైట్. దీన్ని మరి వాణిజ్యం లోటు అంటారు. దానికి ముఖ్య కారణం ఏందంటే, ఇక్కడ వీళ్ళు యూఎస్ వాళ్ళు ఆధారపడ్డది సేవల పైన. కానీ చైనా వాళ్ళు ఆధారపడేది వస్తువుల పైన. దీనివల్ల ఏమైందంటే ఇయాల చైనాను ఢీకొనే ప్రయత్నం ఇయాల అమెరికా చేస్తుంది. బట్ ఇట్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఫ్యూచర్ లోపల చైనా తప్పకుండా ఇయాల యూఎస్‌ను హిట్ చేస్తుంది. ఎందులో అంటే జాతీయ ఆదాయం లోపల. రైట్. కాబట్టి ఇతను ఈ పరస్పర సుంకాల వల్ల ఏదో సాధిస్తాం అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అది సాధ్యం కాదు. రైట్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఈ మధ్యలో భారతదేశం కూడా బీటీఏలోకి వచ్చేసింది. దాదాపు తన యొక్క ట్రేడ్ విలువను, తన వాణిజ్య విలువను $191 బిలియన్ నుంచి $500 బిలియన్ పెంచుదాం అనుకుంటుంది. 2/2030. మొత్తం మీద ట్రంప్ చేసే కార్యక్రమాల లోపల గిగ్ వర్క్స్‌ని తీసేస్తా అని చెప్పడం అనేది, రైట్. తర్వాత నెక్స్ట్ ప్రభుత్వ ఆఫీసులు తీసేస్తామని చెప్పడం అనేది, ఇన్‌కమ్ ట్యాక్స్ తీసేస్తామని చెప్పడం అనేది, తర్వాత యూఎన్ సంస్థలకు ఫండ్స్ ఆపేస్తామని చెప్పడం అనేది, ఇదంతా ఏందంటే ప్రొటెక్షనిజం. రైట్. ఇది కరెక్ట్ కాదని విషయం అర్థం చేసుకోవాలి. ఇయాల ప్రపంచీకరణకు ఇయాల మనవాడు ద్రోహం చేస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. థాంక్ యూ.